నిన్న నేను కొత్త ఆవకాయ రెసిపీ షార్ట్లో పెట్టాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే అంతా కూడా ఇప్పుడు నేను తిరగదిప్పి ఎల్లిపాయలు కలుపుదామని పసుపు నూనె కలిపి ఎల్లిపాయలన్నీ ఒలుచుకున్నాక ఇలా కలిపి ఒక 2-3 గంటలు ఎండలో పెడితే కనుక ఈజీగా మనకి పీల్ అనేది రిమూవ్ అవుతుంది. నేను ఇప్పుడు 7 అవుతోంది. ఇవంతా నూనె రాసి పసుపు కూడా రాసి ఎండలో అయితే పెట్టేస్తాను. ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎల్లిపాయలు కొన్నిటికి విడిగా తీసి కలుపుకోవడం కోసమే కొన్నిటికే రాసుకున్నాను పసుపు నూనె. ఇలా ఎండలో పెడితే పీల్ ఈజీగా వస్తుందో రాదో మీరు నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలిసిన టిప్పి ఇదొక్కటే. లేదంటే కనుక ఈ మధ్య జెప్టోలో అయితే బుక్ చేసుకుంటే వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి 11 అవుతోంది టైము. ఇలా పీల్ చేసుకున్నాక నేను మొత్తం కూడా సగం ఎల్లిపాయ విడిగా తీసుకొని మళ్ళీ ఆవకాయ కలిపేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం నిన్నటి ఆవకాయలోనే ఇది కలుపుతున్నాం. స్పెషల్గా అయితే వేరేగా కొత్త ఆవకాయ ఏం పెట్టట్లేదు. ఎందుకంటే ఇలా ఊరిన దాంట్లోనే కొంచెంగా విడిచేసి పాయలుగా అయితే తింటారు. మసాలా అల్లం ఎల్లిపాయ కలిపిన మసాలా అయితే ఏది కూడా తినరు. ఇంకా వలవడం అయిపోయింది. కింద ముందుగా కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం నూనె పోసుకున్నాను. నూనె వేసుకున్నది స్కిప్ అయింది. ఇంకా ముక్కలు కూడా పెద్దగా తరిగింది. నిన్న ఆవకాయ బాగా ఊరింది. ఇలా కలిపేసి ఒకసారి కొంచెం పిండి కొంచెం ముక్కలు ఎల్లిపాయలు అంతా కలిపేశాను. ఎల్లిపాయలు కూడా 1/2 కిలో పైనే ఉన్నాయి నాకు. ఇంకా పైన పప్పు నూనె పోసుకుంటాను. నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసి కొంచెంగానే చూపిస్తున్నాను. 6 కాయలు అని చెప్పాను. మీడియం సైజులో ఉన్నాయి, పెద్దగా అయితే లేవు. పులుపు అయితే బాగా ఉన్నాయి. మొన్న గాలివానకి పడిపోయినప్పుడు ఇంకా చెట్టు మీద చాలా కాయలు ఉండే, అందుకని ఇవి కూడా పడిపోతాయేమోనని చెప్పి మా ఇంట్లో చెట్టు కాదు పక్కన వాళ్ళు కోసి ఇచ్చిన కాయలు ఇవి. ఎల్లిపాయలు కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదొక వెరైటీగా. ఇంకా నార్మల్ ఆవకాయ అయితే ఎప్పుడైనా పూజలు మనం ఏవి చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు తినాం కదా, అలాంటప్పుడు అందుకని నార్మల్ ఆవకాయ పెట్టాను. ఎందుకంటే సోమవారాలు, గురువారాలు, శుక్రవారాలు ఎల్లిపాయలు ఎందుకు తినటం అని చెప్పి. ఈ ఆవకాయ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. నైట్స్ ఏమి కూరలు లేకపోయినా అన్నం తినేవాళ్ళు కందిపొడి, నెయ్యి, అన్నము, ఈ కొత్త ఆవకాయ మామూలు దానికంటే ఎల్లిపాయ ఆవకాయ దబ్బున కంప్లీట్ అయిపోతుంది. మరి మీ అందరికీ తెలుసో తెలియదో కూడా కామెంట్ చేయండి. కొత్త ఆవకాయ సూపర్గా ఉంది. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.